పర్యావరణ పరిరక్షణలో భాగంగా కోనోకార్పస్ మొక్కలను తొలగించాలన్న అధికారుల ఆదేశాల మేరకు ప్రకృతి వనంలోని కోనోకార్పస్ మొక్కలతో పాటుగా మిగిలిన చెట్టును సైతం పంచాయతీ సిబ్బంది నరికివేశారు. 3 ఏళ్ల క్రితం సుమారు ఎకరం విస్తీర్ణంలో కోనోకార్పస్ మొక్కలతో పాటుగా అనేక రకాల మొక్కలను నాటారు. నాటిన మొక్కలు ఏపుగా ఎదిగాయి. పర్యావరణానికి చేటు చేస్తున్నాయని కోనోకార్పస్ మొక్కలను తొలగించాలన్న అధికారుల ఆదేశాలతో సిబ్బంది మొక్కల నరికివేతను చేపట్టారు. ప్రకృతి వనంలో పెరుగుతున్న అన్ని మొక్కలను నరికివేసి ఎడారిగా మార్చారు. దీంతో గ్రామస్తులు పంచాయతీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చగా కలకలలాడే చెట్లను ఎందుకు ధ్వంసం చేశారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. 2021లో పల్లె ప్రకృతి వనాలు గ్రామ పంచాయతీలు వేసే భాగంగా గంగారం గ్రామంలో పల్లె ప్రకృతి వనం 1 ఎకరంలో వేయటం జరిగింది. అప్పట్లో చాలా రకరకాల మొక్కలు వేసాము. అందులో కోనోకార్పస్ చెట్లు కూడా వేసాము. ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఈ ప్రభుత్వం కోనోకార్పస్ చెట్ల వలన వాతావరణ కాలుష్యం వస్తుందంటే నరకడానికి చెప్పారు. అదేవిధంగా మా పల్లె ప్రకృతి వనంలో కోనోకార్పస్ చెట్లు నరికారు. వాటితో పాటుగా ఇతర జాతి వృక్షాలు కూడా నరికారు. పల్లె ప్రకృతి వనం మొత్తం నిర్మానుష్యమైపోయి చాలా ఇబ్బందిగా ఉంది. పల్లె ప్రకృతి వనంలో చెట్లన్నీ నరకటం వలన ఒక మూడుపోయినటువంటి పల్లె ప్రకృతి వనంగా తయారైంది. కావున దీని మీద అధికారులని అది ఎవరో నరికిచ్చారనేది అర్థం కాకుండా ఉంది.